నేను పోయిన ఒక ఆదివారం ఈ విషయం చెప్పాను. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఓ తండ్రి కొడుకు లేదా ఒక ఒంటె తల్లి ఒంటె బిడ్డ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ ఒంటె బిడ్డ అంటే చిన్న ఒంటె అమ్మని అడుగుతుంది, అమ్మా నీ నడుము మీద పెద్ద గొప్ప ఉంది కదా, దేనికోసం అని అడిగితే ఆ తల్లి అంటుంది, మనం ఎడారిలో ప్రయాణం చేస్తాం కదా, ఎడారిలో మనకు ఆహారం దొరకదు కదా, కాబట్టి మనం భోంచేసినప్పుడు భోంచేసిన ఆహారం కొవ్వుగా మారి అదిగో ఆ గొప్పగా కనిపిస్తుంది ఏదైతే ఉందో, హంప్ ఏదైతే ఉందో దాంట్లో కొవ్వు దాచిపెట్టుకుంటాం మనం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 2 వారాలు 3 వారాలు ఆహారం లేకుండా మనం ఎడారిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా ఆహారం లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దాచుకున్నటువంటి కొవ్వు జాగ్రత్తగా నెమ్మదిగా కరుగుతూ మనకి ఆకలి లేకుండా మనం ప్రయాణం చేయగలుగుతాం. సరే అమ్మా, మరి మనకి ఎందుకు ఎంతెంత పెట్టలు ఉన్నాయి, ఎందుకంటే ఎడారిలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది, అక్కడ నీళ్లు దొరకవు కనుక 2-3 వారాలు నీళ్లు కూడా లేకుండానే మనం ప్రయాణం చేయడానికి ముందుగానే మనం నీళ్లు తాగేయచ్చు. అలా తాగడానికి కావలసినంత పొట్ట దేవుడిచ్చాడు. అమ్మ పొడుగాటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, ఎడారి మొత్తం ఇసుకతో నిండిపోయి ఉంటుంది కదా, ఎండకి ఇసుకలో నుంచి భయంకరమైన వేడి వస్తుంది. ఆ వేడి మన శరీరానికి తాకినట్లయితే మన శరీరం మాడిపోతుంది. అలా శరీరానికి వేడి తాకకుండా దేవుడు ఏం చేశాడంటే పొడుగాటి కాళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఆ ఇసుకలో ఉన్న వేడి మన శరీరానికి తాకకుండా పొడుగాటి కాళ్ళు ఇచ్చాడు. మరి కంటికి రెప్పలు ఇచ్చాడు కదా, ఆ రెప్పలకి పొడుగాటి వెంట్రుకలు ఎందుకు ఇచ్చాడు మనకి అని అంటే, ఇసుకలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారిలో తుఫాన్లు వస్తాయి. అలా వచ్చినప్పుడు అమాంతంగా ఇసుక వచ్చి కళ్ళల్లో పడుతున్నప్పుడు ఆ ఇసుక కళ్ళల్లో పడకుండా మన రెప్పలు ఆ వెంట్రుకలు కాపాడుతాయి. అమ్మ అంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఎక్కడ నివసించాల్సి వస్తుందో, ఎక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుందో, ఏ పని చేయాల్సి వస్తుందో దేవుడికి ముందే తెలుసమ్మా. కాబట్టి మనల్ని ఎడారి వాడా అని పిలిచారు. ఎడారిలో మనం పరిగెట్టినట్టుగా, ఎడారిలో మనం బరువు మోసినట్టుగా, ఎడారిలో మనం ప్రయాణం చేయగలిగినట్టుగా ప్రపంచంలో ఏ జీవి కూడా ప్రయాణం చేయలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎడారిలో ప్రయాణం చేయడానికి, ఎడారిలో బరువులు మోయడానికి, ఎడారిలో నివసించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు అని అంటే, ఆ చిన్న పిల్ల అంటుంది, ఎడారిలో మనల్ని దేవుడు జీవించడానికి సృష్టించినట్లయితే, అందుకు తగినటువంటి బాడీ మనకి ఇచ్చినట్లయితే మన ఎందుకమ్మ జూ పార్క్లో ఉన్నాము అని అడిగింది. ఏ పార్క్లో ఉందట? జూ పార్క్లో ఉందట. అప్పుడు ఆ తల్లి చెప్పింది, మన కర్మగాలి వీళ్ళ చేతికి దొరికిపోయామే, కాబట్టి మనల్ని ఇక్కడ బంధించి పడేశారు. సహోదరులు అర్థం చేసుకోండి, ఒంటెను దేవుడు సృష్టిస్తున్నప్పుడు అది ఏ పని చేయాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఏ బాధ్యత వహించాలి, అందుకు తగినటువంటి శరీర తత్వాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు నిన్ను నిర్మించినప్పుడే నువ్వు ఏ తల్లికి పుట్టాలి, ఏ తండ్రికి పుట్టాలి, ఏ గ్రామంలో పుట్టాలి, ఏం చదువుకోవాలి, ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి, సమస్తము నీ జీవితము అద్భుతంగా ఆశీర్వాదంగా అందరికీ ఆదర్శంగా ఉండులాగునే దేవుడు నీకు జన్మనిచ్చాడు. అలాగే సమస్తము సమకూర్చాడో. కానీ ఈరోజు దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికి, ఆయన నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఏమీ పొందుకోకుండా అఘోరిస్తున్నావు అంటే నువ్వు దొరికిపోయావు. ఎవరికి దొరికావు? ఆ ఒంటే జూ పార్కోలకు దొరికింది, నువ్వేమో సైతాన్ గాడికి దొరికావు. ఆ సైతాన్ గాడు ఏం చేశాడు? నిన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక పాపంలో బంధించి పడేశాడు, ఏదో ఒక అలవాటుకు నిన్ను అంటగట్టి పడేశాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది నీ జీవితంలో నెరవేరకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోకుండా, దేవుడు ఉండమన్న చోట నువ్వు ఉండకుండా, పొందుకోవలసినటువంటి ప్రతి దీవెనను అందుకోకుండా ఈరోజు అగౌరవిస్తున్నావు. కారణం ఏమిటంటే ఎక్కడో సైతానికి దొరికిపోయావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉసూరుమంటూ జీవిస్తున్నావు. సరైనటువంటి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, శరీరంలో సరైన ఆరోగ్యం లేక, కుటుంబంలో శాంతి సమాధానం లేక, కనీసం బిడ్డల్ని చదివించుకోలేక, వీటన్నిటికీ సాధారణమైన కారణం ఏమిటయ్యా అంటే నువ్వు నీ జీవితంలో చేయకూడని తప్పులు చేసుంటావు, వేయకూడని తప్పటడుగులు వేసుంటావు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటావు, లేదా నీకున్న తప్పుడు అలవాటుల వల్ల నువ్వు సంపాదించే సంపాదనంతా కూడా నష్టపరుచుకుని ఉంటావు, పాడు చేసుకుని ఉంటావు. కాబట్టి ఈరోజు అనేక సమస్యల వలయంలో నువ్వు చిక్కుకుని ఉన్నావు. కానీ దేవుడు నిన్ను సృష్టించినప్పుడు, విను సహోదరుడా,
ఉన్నతమైన ఉద్దేశంతోనే సృష్టించాడు. ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారిని ముందు సృష్టించలా, ప్రపంచం అంతటినీ సృష్టించి ఆకాశమును, నక్షత్రములను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ భూమిని, అందున్నటువంటి సముద్రాన్ని, చేపల్ని, వృక్షాలని, మొక్కలను, పండ్లిచ్చే వృక్షాలను, జంతువులను అన్నీ సృష్టించిన తర్వాత, ఏదైనా తోటను సృష్టించిన తర్వాత చివరిగా ఎవరిని సృష్టించాడో తెలుసా అండి? చెప్పండి. ఆదామును అవ్వను చివరిగా సృష్టించాడు. కారణం తెలుసా? వీళ్ళే కదండి ఈ సృష్టి అంతటికి ఆధారం. మానవ జాతే లేకపోతే ఈ సృష్టికి ఆధారం ఏముందో చెప్పండి. అనగా దేవుడు మనిషి కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచం అంతా సృష్టించి చివరిని ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? ఆదామును అవ్వను తీసుకొచ్చి ఆ ఏదైనా తోటలో పెట్టి అంటున్నాడు, ఈ ప్రపంచం అంతా మీకోసమే. ఆ సూర్యుడు మీకోసం, ఆ చంద్రుడు మీకోసం, ఆ నక్షత్రాలు మీకోసం, ఆకాశం మీకోసం, భూమి మీకోసం. మీకు కావలసిన సమస్తాన్ని నేను మీ కాళ్ళ కిందే పెట్టా. దయచేసి గమనించండి. మీకు బట్టలు ఉన్నాయి కదా, మనం బట్టలు వేసుకున్నాం కదా, ఆ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచో వచ్చినాయి. అమ్మ సహోదరులు, మీలో కొంతమంది బంగారం పెట్టుకున్నారు కదా, ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచో వచ్చింది. మనకు కావలసినటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచో వస్తుంది.